హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మన దగ్గర వచ్చి పల్సర్ 220F అయితే ఉంది. ఇది 2023 వేరియంటు. ఇది తీసుకుని అప్రాక్స్గా 7 months దాకా అయితే అవుతుంది. దీన్ని ఫుల్ రివ్యూ అయితే చూద్దాము. ఫుల్ రివ్యూ అంటే ఓనర్షిప్ రివ్యూ అయితే చూద్దాము. అండ్ మీకు ప్రతి పార్ట్ ఇప్పుడు 2024 వేరియంట్ అయితే రిలీజ్ అయింది. రిలీజ్ అయిన దానికి దీనికి డిఫరెన్సెస్ ఏమున్నాయి, ఏవి కొత్తగా డిఫరెన్స్ మార్చారు, అండ్ దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దీని పవర్ టార్క్స్, ఫిగర్స్ అన్నీ అయితే క్లియర్గా మాట్లాడదాం. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఫ్రంట్ రివ్యూ. మీకు ఫేరింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఈ మిర్రర్స్ ఇస్తారు కానీ మనకి బ్యాక్ వ్యూ అయితే ఏం కనిపించదు. అండ్ మడ్గార్ అండ్ హార్న్స్ అయితే మన బ్రో సపరేట్గా అయితే వేయించారు. కంపెనీ హార్న్స్ నచ్చలేదు అనుకుంటా, మేబీ సపరేట్ అయితే వేయించారు. విత్ స్ప్లిట్ సీట్ అయితే వస్తుంది. మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా డిస్క్ బ్రేక్ తోటే వస్తుంది ఇది. అండ్ ఇది డ్యూయల్ ఛానల్ ABS. మనకి బ్యాక్ సైడ్ నిసిన్ బ్రేక్ ప్యాడ్స్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ కూడా సేమ్ నిసిన్ బ్రేక్ ప్యాడ్స్తో వస్తుంది. అండ్ ఇంజన్ వచ్చి మీకు చెప్పక్కర్లేదు, 220cc. మనకు వచ్చి 7500 RPMలో 20.4 PS పవర్ జనరేట్ చేస్తుంది. 18.5 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. ఈ బైక్ ఇప్పుడు వరకు అయితే యావరేజ్గా 7000 kilometers ఏవో తిరిగిందని చెప్పాడు. ఒకసారి చూద్దాం క్లియర్గా. చూస్తున్నారు కదా, మీటర్ వచ్చి అయితే సెమీ డిజిటల్ కన్సోల్ అయితే వచ్చింది. ఇందులో మనకి టెంపరేచర్ ఉంది, ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్ ఉంది, అండ్ ఫ్యూయల్ గేజ్ ఉంది, అండ్ ఫ్యూయల్ ఇండికేటర్ ఇక్కడ మనకు చూపిస్తుంది. అండ్ టోటల్ ఇప్పుడు వరకు అయితే 7619 kilometers అయితే తిరిగింది. ఇది 2023 మోడల్ వేరియంటు. ఈ వేరియంట్లో ఇప్పుడు అయితే 2024 వేరియంట్లో అయితే ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు. అండ్ ఫుల్లీ LEDకి అయితే అప్గ్రేడ్ చేశారు. బట్ ఇవన్నీ కూడా మనకి ఎదర ప్రొజెక్టర్ ల్యాంపు హాలోజనే వస్తుంది. అండ్ సిగ్నల్ లైట్స్ కూడా మనకి హాలోజనే వస్తుంది 2023 వేరియంటు. కానీ ఇప్పుడు వచ్చిన 2024 వేరియంట్లో అయితే ఇవి మొత్తం అప్గ్రేడ్ చేశారు. అది బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా పవర్ ఫిగర్స్ అయితే మీకు ఆల్రెడీ చెప్పాను. మనకి ఫ్రంట్ టైర్ సైజ్ అయితే చూద్దాము. 90/19 17 ఇంచ్ అలా వీలు ట్యూబ్లెస్ టైరు. మనకి బ్యాక్ సైడ్ వచ్చి అయితే 20/80 17 ఇంచ్ టైరు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చి డ్యూయల్ చార్జ్డ్ మోనో షాక్స్ రెండు, మనకి లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి ఉంటుంది. ఫ్రంట్ అయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్. మీకు ఈ సస్పెన్షన్ యాక్షన్ అయితే బాగుంటుంది. చూస్తున్నారు కదా, మనకి ఇంజిన్ కింద ఎయిర్ కూలర్ ఫిల్టర్ అయితే వచ్చింది. మనకి ఆయిల్ కూల్డ్ ఫిల్టరు, ఎయిర్ కూల్డ్ కాదు, ఆయిల్ కూల్డ్ ఫిల్టర్ అయితే వచ్చింది. మనకి ఆయిల్ అనేది దీని నుంచి సర్క్యులేట్ అయ్యి ఇంజిన్కి సప్లై అవుతుంది. దానివల్ల హీట్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇది మనకి 5 gear మాన్యువల్ ట్రాన్స్మిషన్తో అయితే వస్తుంది ఫ్రెండ్స్. అండ్ చైన్ వచ్చేసరికి ఓపెన్ టైప్ ఇచ్చారు. ఎవ్రీ 500 kilometersకి క్లీన్ చేసుకుని లూప్ చేసుకుంటే మనకు లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. నెట్వర్క్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ 5 steps అడ్జస్టబుల్ సస్పెన్షన్. ఇది బ్యాక్ సైడ్ విషయానికి వస్తే మనకి టెయిల్ ల్యాంప్ ఒకటి LEDతో లభిస్తుంది. మిగిలినవన్నీ హాలోజన్తో వస్తున్నాయి. ఈ బ్యాక్లో అయితే బ్యాక్ కూడా మనకి డిస్క్ బ్రేకే ఇచ్చారు. అండ్ టైర్ సైజ్ వచ్చేసరికి 120/80 సెక్షన్ టైరు, 17 ఇంచ్ అలో వీలు. అండ్ మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, ఆయిల్ కూల్డ్ అని. మనకి ఇది ఆయిల్ కూల్డ్ రావడం ఒక బెనిఫిట్. ఓవర్ హీట్ అవ్వకుండా ఆయిల్ ఓన్లీ ఎయిర్తోటే కాకుండా ఆయిల్తో కూడా కూల్ అవ్వడం వల్ల ఎక్కువ స్పీడ్స్లో మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు బెనిఫిట్ ఉంటుంది. ఇంజిన్ అనేది ఓవర్ హీట్ కాకుండా హెల్ప్ చేస్తుంది. ఓవరాల్గా అయితే ఇది ఫ్రెండ్స్. దీని ఒకసారి నేను రైడ్ చేసి నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను. అండ్ మన తర్వాత ఓనర్తో కూడా మాట్లాడి తను ఎంతకు పర్చేస్ చేశారు, ఇందులో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా, అండ్ సర్వీసింగ్ కాస్ట్ ఎంత అయింది ఏంటి అనేది అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నేను ఇప్పుడైతే ఒకసారి వెహికల్ అనేది డ్రైవ్ చేసి మీకు మిగిలిన డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. నాకు హంటర్తో పోల్చుకుంటే కొంచెం ఇనిషియల్ పికప్ తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే హంటర్కి టార్క్ చాలా ఎక్కువ ఉంటుంది, పవర్ కన్నా టార్క్ ఎక్కువ ఉంటుంది. అది డ్రైవ్ చేయడం వల్లేమో నాకు కొంచెం ఇనిషియల్ పికప్ అయితే ఫస్ట్ సెకండ్ గేర్లో తక్కువ అనిపిస్తుంది. కానీ పవర్ అయితే చాలా బాగుంది. ఈజీగా మనం 80 అయితే రీచ్ అవ్వగలుగుతాం. నేను ఇటు మా విలేజ్లో రోడ్ అంత బాగోదు, సో నేను ఈ రోడ్ మీద డ్రైవ్ చేస్తున్నాను. మీరైతే క్లియర్గా చూడొచ్చు. హైవే మీద అయితే పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అండ్ ఇది 2023 మోడల్. మీకు 2024 వేరియంట్ వెహికల్కి దీనికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి.
అండ్ ఇది వచ్చి ఆన్ రోడ్ ప్రైస్ 1,70,000 అయితే పడిందని చెప్పారు కస్టమరు. తనకైతే వీడియో బయట ఇవ్వడం కుదరలేదు, లేకపోతే తన్నే డీటెయిల్స్ అడిగి వీడియో షూట్ చేద్దాం అనుకున్నా. తనకి వర్క్ ఉండడం వల్ల వెహికల్ మనకి హ్యాండ్ ఓవర్ చేసి అయితే వెళ్ళిపోయారు. నేను తనకి కాల్ చేసి అయితే మొత్తం డీటెయిల్స్ అన్నీ క్లియర్గా కనుక్కున్నా. ఆన్ రోడ్ వచ్చి 1,70,000 పడింది అన్నారు. ఫస్ట్ సర్వీసింగ్ 500 కిలోమీటర్స్ చేయించారు, 800 రూపీస్ అయితే అయింది. సెకండ్ సర్వీసింగ్ 5,000 కిలోమీటర్స్ చేయించారు, సేమ్ 830 రూపీస్ అయితే అయింది. ఈ మధ్యలో డిస్క్ బ్రేక్ అనేది ఒకసారి అయితే ప్రాబ్లం వచ్చిందని చెప్పారు. బైక్ అయితే పడిపోయింది, అప్పుడు డిస్క్ బ్రేక్లో అయితే ప్రాబ్లం వచ్చింది. డిస్క్ బ్రేక్ పడడం మానేసింది అన్నారు. షోరూమ్కి తీసుకెళ్తే లోపల ఒక చిన్న పార్ట్ పోయింది, దాన్ని రిప్లేస్ చేయాలి. ఆర్డర్ పెట్టాము, పార్ట్ రావడానికి ఒక 1 వీక్ అయితే పడుతుందని చెప్పారంట. దాని తర్వాత బ్రేకింగ్ అయితే షోరూంలో మళ్ళీ రిపేర్ చేయించారు. దాని కాస్ట్ ఎంత అయింది అనేది డీటెయిల్స్ అయితే చెప్పలేదు. అదొక ప్రాబ్లం అయితే ఫేస్ చేశారు. అది నార్మల్గా ఒక సైడ్కి పడిపోతుంటే బ్రేక్ అనేది ఫెయిల్ అయింది. అది కొంచెం బిల్డ్ క్వాలిటీ నాకు అంతగా అనిపించలేదు. మిషన్ బ్రేక్ ప్యాడ్స్ ఇచ్చారు. బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కంపేర్ టు హంటర్తో పోల్చుకుంటే నాకు కొంచెం తక్కువ అనిపించింది. మేబీ డిస్క్ ప్యాడ్స్ వల్లనా లేకపోతే ఏమిటన్నది నాకు ఐడియా లేదు. కంపేర్ టు హంటర్తో పోలిస్తే డిస్క్ బ్రేక్స్ కొంచెం లో ఉన్నాయనిపించింది. పర్ఫార్మెన్స్ అయితే బాగుంది, బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ డిస్క్ బ్రేక్ ప్రాబ్లం రావడం ఒకటే కస్టమర్కి ఇష్యూ వచ్చిందని చెప్పారు, అది తప్ప ఇంకేం ఇష్యూ రాలేదని చెప్పారు. మనకి బైక్ ఇచ్చి ఈ రివ్యూ చేయడానికి చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.